విభజన ప్రక్రియ జెట్ స్పీడ్తో సాగుతోంది. జీవోఎం నివేదికకు తుది మెరుగులవుతున్నాయి. బైఫర్కేషన్ కసరత్తు కొలిక్కి వస్తోంది. దానికి తోడు ఆల్ పార్టీ మీట్ కూడా ముగిసిపోతోంది. కానీ కొన్ని ఇష్యూస్ మాత్రం విభజన ప్రక్రియకు బ్రేకులేస్తున్నాయి. అందులో కొత్తగా తెరపైకొచ్చింది భద్రాచలం. పోలవరం ప్రాజెక్ట్ కోసం భద్రాచలం డివిజన్ను సీమాంధ్రకు ఇచ్చేయాలన్న ప్రతిపాదనలతో రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పుడు నేతల దృష్టంతా భద్రాచలంపైనే. ఇంతకీ భద్రాద్రి ఎవరిది? రాముడు ఏ ప్రాంతానికి దేవుడు? విభజనతో చారిత్రక నేపథ్యం ఉన్న భద్రాచలం ఏం కానుంది? దీనిపై V6 స్పాట్లైట్. ఎన్నో సమస్యలు, మరెన్నో ఊహాగానాలు, అంతకు మించిన ఫార్ములాలు, లీకేజీలు, ప్యాకేజీలు అన్నీ అయిపోయాయి. పంపకాల ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇక మిగిలింది సరిహద్దుల ముచ్చటే. రెండు ప్రాంతాలకు కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. వాటిపై తేల్చకుండా ముందుకు సాగే ఛాన్స్ లేదని కేంద్రానికి ముందే తెలుసు. అందుకే ఒపీనియన్ కోసమో లేక అదే నిజమో తెలీదు కానీ భద్రాచలం టాపిక్తో కొత్త సమస్యను తెరపైకి తెస్తోంది కేంద్రం. ఇంతకీ భద్రాద్రితో ఏంటి సమస్య? దానిపై నేతల మాటేంటి? రాష్ట్ర విభజనతో ఎన్నో సమస్యలు ముందుకొచ్చాయి. నేతల రాజకీయాల మధ్య కొన్ని పరిష్కారానికి వీలైన సమస్యలు కూడా పజిల్స్ గా మారాయి. అందులో చాలా వరకు నీళ్లు, నిధులు, కరెంట్, ఆస్తులు, అప్పులు, హైదరాబాద్ లాంటి అంశాలే చర్చకొచ్చాయి. నిపుణులు కూడా వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ భద్రాచలం అనూహ్యంగా తెరపైకొచ్చింది. హైదరాబాద్ పై ఎంత రచ్చ జరుగుతుందో రాములూరి ఏరియా పైన అదే రేంజ్ లో చర్చ జరుగుతుంది. స్థలాన్ని వారికి వదిలే పరిస్థితి లేదు. వదలడానికి తెలంగాణ ప్రజలు ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. వాళ్ళు కోరడంలో కూడా న్యాయం లేదు. వాళ్ళు కేవలం ఏదో రకమైనటువంటి ఇబ్బందులు సృష్టించాలి, ఏదో రకమైనటువంటి కిరికిరీలు పెట్టాలనే ఉద్దేశం తప్ప వారి యొక్క భద్రాచలంని కోరడంలో ఏమాత్రం న్యాయం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. భద్రాచలం సీమాంధ్రకు రావాలి. అదేవిధంగా మాకు 2 ఎంపీ సీట్లు పోయినాయి. అదేవిధంగా 10 ఎమ్మెల్యే సీట్లు కూడా మాకు వెనక్కి ఇచ్చేస్తే మాకు అభ్యంతరం ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. జీవోఎంకు రాష్ట్ర ప్రభుత్వ నివేదిక, హోంశాఖ రిపోర్ట్, జీవోఎం రిపోర్ట్ అన్నింటిలోనూ భద్రాచలం టాపిక్ హైలైట్ అవుతోంది. దాని ఆధారంగా రెండు ప్రాంతాల మధ్య మరోసారి ఉద్యమ వాతావరణం ఏర్పడుతోంది. పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలాన్ని త్యాగం చేయాల్సి ఉంటుందన్నది కేంద్రం ఇస్తున్న సంకేతం. అందుకే ఇప్పుడు రాజకీయాలన్నీ భద్రాచలం వైపు టర్న్ అయ్యాయి. భద్రాచలం తెలంగాణలో ఉండాలని మేము కోరుతున్నాం. భద్రాచలం ఖమ్మం జిల్లాలో అంతర్భాగం. భద్రాచలం అనేటువంటిది మహబూబాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక అంతర్భాగం. కాబట్టి దాన్ని విభజన చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఇప్పటికే దేవుళ్ళు ఎక్కువైపోయినారు సీమాంధ్రకు, ఇంకా కొత్త దేవుడు ఎందుకు వాళ్లకు? పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే భద్రాచలం సబ్ డివిజన్ ను ఆంధ్రలో కలపాల్సిందేనంటూ పర్యావరణ శాఖ మంత్రి జయరాం రమేష్ నివేదిక ఇచ్చారు. అంతకు ముందు నుంచే భద్రాచలం మాదంటే మాదని రెండు ప్రాంతాల నేతలు రాజకీయాలు చేయడంతో సహజంగానే రాముడి షహర్ పై ఆసక్తి మొదలైంది. కేంద్రం ఈ ఏరియాను ఏ ప్రాంతానికి ఇస్తుందన్న దానిపై అంచనాలు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్ తెలంగాణ నడిపోటున ఉంటుంది. భౌగోళికంగా చూసినా, చారిత్రకంగా చూసినా భాగ్యనగరాన్ని సీమాంధ్రకు ఇచ్చే ఛాన్స్ లేదు. కొన్ని షరతులతో సీమాంధ్రులకు రక్షణ కల్పించే అవకాశం మాత్రం ఉంది. కానీ భద్రాచలం పరిస్థితి అలా కాదు. 3 రాష్ట్రాలు, 5 జిల్లాల బోర్డర్లో ఉంటుంది భద్రాచలం. ఖమ్మం జిల్లా ఏర్పాటైన క్రమంలో పక్క జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను తీసుకుని భద్రాచలం డివిజన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు బైఫర్కేషన్ తో అప్పట్లో విలీనమైన అన్ని ప్రాంతాలను విడదీయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. దాంతో భద్రాచలం ఒక్కటే కాదు, ఖమ్మం జిల్లా ముఖ చిత్రం కూడా మారిపోతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. పైగా రాజకీయంగానూ భద్రాచలం డివిజన్ విభజన చిక్కుముడిగా మారే అవకాశం ఉంది. భద్రాచలం డివిజన్ ఖమ్మం జిల్లాదే అయినా కొన్ని ప్రాంతాలు వరంగల్ జిల్లా, మహబూబాబాద్ పరిధిలో ఉన్నాయి.
దాంతో పాటు పోలవరం ప్రాజెక్టు కడితే జిల్లాలోని కొన్ని గిరిజన తెగలు కూడా కనుమరుగవుతాయన్న ఆందోళనలున్నాయి. పోలవరం ప్రాజెక్టును ఒడిశా ప్రభుత్వం ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది. దానికిప్పుడు తెలంగాణ అంశం తోడైంది. చాలా కాలం నుంచే డిజైన్ను మారిస్తే సరిపోతుందని ఇంజనీర్లు పదే పదే చెప్పినా కేంద్రం దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు విభజనతో సమస్య సాల్వ్ అవుతుందనుకుంటే మరింత జటిలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. దీన్ని కేంద్రం ఎలా డీల్ చేస్తుందన్నదే సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే జీవోఎంకు అన్ని పార్టీలు నివేదికలు ఇచ్చాయి. భద్రాచలం గురించి అన్ని పార్టీలు తమ నివేదికల్లో చర్చించాయి. సామరస్య పరిష్కారం రాకపోతే మళ్లీ ఉద్యమాలు తప్పవన్న హెచ్చరికలు కూడా చేశాయి. అదేమవుతుందన్నదే ఆసక్తికరం. ఆరు దశాబ్దాల కల సాకారమైంది. 10 జిల్లాల తెలంగాణకు కేంద్రం ఓకే చెప్పింది. దానికి అనుగుణంగానే ప్రక్రియ కూడా మొదలైంది. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో కేంద్రం భద్రాచలంతో ట్విస్ట్ ఇచ్చింది. అదే ఇప్పుడు సెన్సేషన్ అయి కూర్చుంది. రాజకీయాలు కూడా దాని చుట్టే తిరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇంతకీ భద్రాచలం చరిత్ర ఏంటి? అసలు ఆ ప్రాంతంపై హక్కెవరిది? పోలవరం ప్రాజెక్టుకు భద్రాద్రికి లింక్ ఏంటి? ఓసారి హిస్టరీలోకి వెళ్ళొద్దాం రండి. అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. అయోధ్య తర్వాత రాముడికి అత్యంత పవిత్రమైన స్థలంగా చరిత్రకెక్కింది భద్రాచలం. లక్షలాది మంది రామ భక్తులకు అది పవిత్ర పుణ్యక్షేత్రం. ఏటా జరిగే రాములూరి కళ్యాణంతో భద్రాద్రి పులకిస్తుంది. ఏటా ప్రభుత్వం పట్టు వస్త్రాలను సమర్పించడం ఈ పుణ్యక్షేత్రానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు, దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు లాంటి 7 మండలాలకు డివిజన్ భద్రాచలం. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. దాంతోపాటు విశాఖ, గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, వరంగల్ జిల్లా సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. భద్రాచలం డివిజన్ 1959 దాకా తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత పాలనా సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాలో కలిపారు. మిగతా జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలుపుకుని ఖమ్మంను విస్తరించారు. ఒకప్పుడు ఛత్తీస్గఢ్లోని దంతెవాడ ప్రాంతం నిజాం రాష్ట్రంలో ఉండేది. తరువాత బ్రిటిష్ వాళ్లు దాన్ని బస్తర్ సంస్థానానికి అప్పగించారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, వెంకటాపురం ప్రాంతాలు ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉండేవి. తరువాత గోదావరి జిల్లాలోకి మారాయి. స్వతంత్రం తరువాత ఖమ్మం జిల్లాలోకి వెళ్లాయి. ఖమ్మం, మదిర ప్రాంతాలు అప్పట్లో వరంగల్ జిల్లాలో ఉండేవి. వీటన్నింటినీ కలిపి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. పక్క జిల్లాల నుంచి తీసుకున్న ప్రాంతాలన్నింటితో కలిపి భద్రాచలం డివిజన్ గా ఏర్పాటైంది. ఇది బ్రీఫ్ హిస్టరీ. గోపన్న గారు 1650 సంవత్సరంలో పాలవంచ పరిణయానికి తహసీల్దార్గా వచ్చి 1655 సంవత్సరంలో రామాలయ నిర్మాణం చేయటం జరిగింది. ఆ ఆలయ నిర్మాణం కోసం ఇక్కడ ప్రజలకు విరాళాలు సేకరించి ఆ సొమ్ముతోటే ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దాని కారణంగా వారు 12 సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపారు. తదనంతరం వారు వచ్చి భద్రాచలంలోనే చేసే జీవితం గడిపి రామాైక్యం చెందారు. అటువంటి పుణ్యక్షేత్రాన్ని ఇప్పుడు ఆంధ్రాలో కలపాలని చూడటం చాలా విడ్డూరంగా ఉంది. వారి యొక్క ఆత్మ ఇక్కడ రాముల్లో ఐక్యం చెందింది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇక్కడే ఉంచాలని, వేరే ప్రాంతానికి మారకూడదని మేము ఆ వంశీయులుగా వారి 10వ తరం వారిగా కోరుతున్నాం. అయితే దీనికన్నా ముందు భద్రాచలానికి తెలంగాణతో అనుబంధం ఉందన్నది మరో చరిత్ర. నిజాం నవాబు బ్రిటిష్ రాజుకు కప్పం కింద భద్రాచలాన్ని సమర్పించుకున్నాడన్నది చరిత్రకారుల వాదన. అయితే రాములూరి సన్నిధిని మాత్రం తన ఆధీనంలో ఉంచుకున్నాడని చెబుతారు. కుతుబ్ షాహీల కాలం నుంచి శ్రీరాముని కళ్యాణానికి పాలకులే తలంబ్రాలను ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. దాన్ని కొనసాగించేందుకే నిజాం నవాబు ఆలయాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడన్నది చరిత్ర.
భద్రాచలం అంతకు ముందు పేరు భద్రగిరి. దాన్ని 1962లో మద్రాసు గ్రామ పంచాయతీ చట్టం కింద శ్రీరామ దివ్య క్షేత్రంగా మార్చారు. ఏజెన్సీ ఏరియాకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన భద్రాచలం టౌన్షిప్ రేంజ్ నుంచి మున్సిపాలిటీగా మారిన 1/70 యాక్ట్ కనుగుణంగా దీన్ని గ్రామ పంచాయతీగానే ఉంచారు. అందుకే ఇక్కడి గిరిజనానికి గాని స్థానికులకు గాని భూములపై ఎలాంటి హక్కులు ఉండవు. కొనుగోళ్లు, అమ్మకాల నిషిద్ధం, రిజిస్ట్రేషన్లు ఉండవు. ఇక ఆ భూముల్ని నమ్మి బ్యాంకులు అప్పులు కూడా ఇవ్వవు. గిరిజన హక్కుల పరిరక్షణలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది భద్రాచలం ఏజెన్సీ ల్యాండ్ హిస్టరీ. భద్రాచలం డివిజన్లో సుమారు 181 కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తుంది. ఏటా వరదలొచ్చినప్పుడల్లా భద్రాచలం టౌన్తో పాటు కొన్ని ప్రాంతాలు ముప్పుని ఎదుర్కొంటున్నాయి. ఎప్పుడు 30 లక్షల క్యూసెక్కుల నీళ్లతో 50 అడుగుల లోతు ప్రవహించే ఉగ్ర గోదావరిపై 150 అడుగుల ఎత్తులో పోలవరం ప్రాజెక్టును నిర్మించాలన్నది సర్కారు లక్ష్యం. అదే జరిగితే బ్యాక్ వాటర్తో సుమారు 278 గ్రామాలు ముంపుకు గురవుతాయి. లక్షల ఎకరాల్లో పంట పొలాలు నీట మునుగుతాయి. ఏళ్లుగా ఏజెన్సీని నమ్ముకుని బతుకుతున్న కొన్ని గిరిజన తెగలు కనుమరుగయ్యే ప్రమాదముందన్నది చరిత్రకారుల అంచనా. భద్రాచలంకు రాకపోకలు చాలా వరకు ఆగిపోయే ప్రమాదముందన్నది మరో అంచనా. ఒడిశాలోనూ 8 గ్రామాలు నీట మునుగుతాయి. అక్కడ కొన్ని గిరిజన తెగల ఉనికికి ప్రమాదమని అబ్జెక్షన్ చేస్తోంది ఒడిశా సర్కార్. కానీ ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. దానికోసం ఏకంగా భద్రాచలం డివిజన్ను ఆంధ్రాలో కలిపేయాలన్న ప్రతిపాదన రావడంతో రాజకీయాలు హీటెక్కాయి. చారిత్రాత్మక ప్రాంతం విభజనతో రూపురేఖలు మార్చుకోవాలా అన్నది జనం ఆందోళన. దీనికి కేంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందో మరి. 1000 ఏళ్ల చరిత్ర, అంతకు మించిన చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక అనుబంధం భద్రాచలాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. పవిత్ర పుణ్యక్షేత్రంగానే కాదు, పాలకులకు కీ పాయింట్గా కూడా సేవలందించింది భద్రాచలం. అదిప్పుడు విభజనతో సెంటర్ పాయింట్గా మారింది. ఇంతకీ చారిత్రకంగా, సాంస్కృతికంగా భద్రాచలం హిస్టరీ ఏంటి? భద్రాచలం పాలకుల ఆటలో పావుగా మారిన ప్రాంతం. ఎన్నోసార్లు చేతులు మారిన ప్రాంతం. పుట్టుక నుంచి ఇప్పుడు విభజన దాకా ఏదో ఒక రకంగా నలిగిపోతూనే ఉన్న ప్రాంతం. భద్రాచలం చరిత్రకు 1000 ఏళ్లు. 1324 నుంచి ఈ ప్రాంతం ఉనికిలో ఉంది. అప్పట్లో కాకతీయులు ఈ ప్రాంతాన్ని నిర్మించారంటారు చరిత్రకారులు. ఓరుగల్లు కేంద్రంగా సామ్రాజ్యాన్ని విస్తరించారు. అందులో కీ రోల్ పోషించింది భద్రాచలం. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు, వాళ్ల తర్వాత గోల్కొండ నవాబుల అధీనంలోకి వెళ్ళింది. పదిహేడవ శతాబ్దంలో భద్రాచలంలో రామాలయ నిర్మాణం జరిగింది. తానీషా హయాంలో పాల్వంచ పరగణ తహసీల్దారు కంచర్ల గోపన్న రాముడికి గుడి కట్టాడన్నది చరిత్ర. ఆయనే భక్త రామదాసుగా రామభక్తుల గుండెల్లో కొలువయ్యాడు. ఆలయ నిర్మాణం తర్వాత భద్రాద్రి మరింత శోభను సంతరించుకుంది. 3.5 శతాబ్దాలుగా సీతారాముల కళ్యాణానికి పాలకులే తలంబ్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. వాజేడు, వెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలను గోదావరి జలాలను వినియోగంలోకి తెస్తామంటూ బ్రిటిష్ పాలకులు నిజాం నుంచి తీసుకున్నారంటూ చరిత్రకారులు చెప్తారు. భద్రాచలం ఎస్టేట్ను బ్రిటిష్ పాలకులకు ఇచ్చినా ఆలయాన్ని మాత్రం నిజాం తన అధీనంలోనే ఉంచుకున్నారు. ఆ టైంలోనే కాళేశ్వరం, దుమ్ముగూడెం, ఎల్లంపల్లి దగ్గర సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ కట్టారు. ఆయన ట్రాన్స్ఫర్ కావడంతో అప్పట్లోనే మొదలైన ఎల్లంపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టులు పూర్తవలేదు. అదే 1874లో మద్రాసు ప్రెసిడెన్సీకి మార్చారు. అప్పట్నుంచి ఆంధ్ర, తెలంగాణ విలీనం వరకు ఈ ప్రాంతం మద్రాసు రాష్ట్రంలోనే ఉండేది.
1956 వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం 1959లో ఖమ్మం జిల్లాలో విలీనమైంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నంతకాలం భద్రాచలం డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదు. విలీనం తర్వాత 1972 వరకు ముల్కీ రూల్స్ అమలవలేదు. 1958లో గోదావరి వరదలతో 200 మంది ప్రాణాలు బలయ్యేదాకా ఈ ప్రాంతంపై పెద్దగా ఫోకస్ చేయలేదు. ఆ తర్వాతే గోదావరిపై వంతెన, చుట్టుపక్కల ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ వచ్చాయి. భద్రాచలానికి కోస్తాంధ్ర జిల్లాల భక్తులు ఎక్కువగా వస్తుంటారు. తెలంగాణ జిల్లాలతో కనెక్టివిటీ ఎక్కువ. విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీ, కార్మికులకు కోల్ బెల్ట్స్, రైతులకు భద్రాచలం డివిజన్, ఇలా చాలా రకాలుగా లోకల్స్ కు తెలంగాణతో అనుబంధం ఎక్కువ. కాకపోతే కోస్తా భాష కారణంగా ఇటు తెలంగాణకు దగ్గర కాలేక, భౌగోళికంగా అటు కోస్తాకు దగ్గర కాలేక సతమతమవుతోంది ఈ ప్రాంతం. ఇప్పుడు విభజనతో ఏ రకంగా చూసినా తెలంగాణలో కలిసుండడమే మేలన్న నిర్ణయానికొచ్చారు అక్కడి జనం. అందుకే లోకల్గా ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ సీమాంధ్ర నేతలు మాత్రం చరిత్రను చెప్పి భద్రాచలంపై హక్కులు మావే అంటున్నారు. కంచర్ల గోపన్న స్వగ్రామం నేలకొండపల్లి. భద్రాచల ఆలయం నిర్మాణానికి ఆయనే కారణం. తానీషా గోపన్న భక్తికి తరించి జైలు నుంచి విముక్తి కలిగించాడు. అప్పట్నుంచి 3.5 శతాబ్దాలుగా ఆలయం తెలంగాణలో అంతర్భాగంగా ఉంటూ వస్తోందన్నది ఇక్కడి నేతల వాదన. తెలంగాణ సంప్రదాయంలో భాగమైన భద్రాచలాన్ని బ్రిటిష్ వాళ్లకు ఇచ్చేందుకు అప్పట్లోనే నిజాం వ్యతిరేకించాడు. దాని ఆధారంగా భద్రాచలం తెలంగాణదే అంటున్నారు ఇక్కడి నేతలు. ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లాగా కలిసుందాం, విభజనతో పాపులర్ అయిన డైలాగ్. కానీ భద్రాచలం ఇష్యూతో ప్రాంతీయ చిచ్చు మరింత రగిలే ప్రమాదాన్ని కల్పిస్తోంది కేంద్రం. రగిలిన చిచ్చును చల్లార్చే ప్రయత్నం కొత్త సమస్యలను సృష్టిస్తోంది. అసలు భద్రాచలాన్ని ఆంధ్రలో కలిపే అవకాశం ఉందా? రాజకీయంగా, భౌగోళికంగా ఏ రూపంలో అయినా భద్రాచలం ఆంధ్రకు సూట్ అవుతుందా? రాజకీయాలు పక్కన పెడితే మూలాలేం చెబుతున్నాయి? ఆ ప్రాంత చరిత్ర ఏం చెబుతోంది? ఓ ప్రాంతానికి న్యాయం చేయాలంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయాల్సిందే. బ్రిటిష్ పాలకులు అనుసరించిన నీతి ఇది. దాన్నే ఫాలో అవుతున్నారు మన పాలకులు. అందుకే ఇప్పుడు భద్రాచలం చిచ్చు రాజుకుంది. విభజన ప్రక్రియను పూర్తి చేయాలంటే 2 ప్రాంతాలను సాటిస్ఫై చేయాలి. తెలంగాణ ఇవ్వడం ఈ ప్రాంతానికి ఏళ్లపాటు కొనసాగిన బానిసత్వం నుంచి విముక్తి కలిగిన ఫీలింగ్. అదే పెద్ద గిఫ్ట్ అనుకుంటోంది కేంద్రం. ఇక సీమాంధ్రను సంతృప్తి పరిచేందుకు పోలవరంకు జాతీయ హోదా కల్పించింది. దాని నిర్మాణం కోసం భద్రాచలాన్ని బలిపెట్టాలన్నది పాలకుల ఆలోచన. భద్రాచలం భౌగోళికంగా చాలా ప్రాంతాల కలయిక. ఎన్నో గిరిజన తెగలకు ఆశ్రయమిస్తున్న ఏరియా. ప్రాంతంగా ఖమ్మం జిల్లాకే చెందిన, రాజకీయంగా వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. అందుకే దీని విభజనపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. రాజకీయంగా కూడా భద్రాచలం ఆంధ్రలో విలీనం కాదన్నది నిపుణుల అంచనా. పార్లమెంట్ ప్రకారం డివైడ్ అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు దాని జోలికి పోయి లేనిపోయింది, మళ్ళీ అది డీలిమిటేషన్ మొత్తం తెలవడతారు. మహబూబాబాద్ పార్లమెంట్కి వచ్చేసింది. అలాంటప్పుడు దాని జోలికి వెళ్తే మొత్తం పార్లమెంటరీ సిస్టమ్ అంతా పోతుంది కాబట్టి దాని జోలికి ఏం పోనక్కర్లేదు. ఇక గిరిజన ప్రాంతాలు చాలా వరకు తెలంగాణ సంస్కృతికి అలవాటు పడ్డవే. అందుకే మెజార్టీ గిరిజనులు భద్రాచలం ఆంధ్రతో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. పైగా పోలవరంతో ఉనికి కోల్పోయే పరిస్థితిని తామెందుకు అంగీకరిస్తామన్నది వాళ్ల వాదన.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో 83% ముంపు ప్రాంతం భద్రాచలం డివిజన్లోనే. అందుకే ఆ ఏరియా విలీనంపై తీవ్రమైన ఉద్యమాలు సాగుతున్నాయి. జనం డిమాండ్ను అనుసరించి నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యం. కానీ దానికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా అన్నది డౌట్. అందుకే రాజకీయంగా దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ నేతలు. అటు సీమాంధ్ర నేతలు మాత్రం భద్రాచలం డివిజన్లో విస్తరించిన సహజ వనరులు, గోదావరి నీళ్లపై కన్నేశారన్న ఆరోపణలున్నాయి. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు అస్సలు అభివృద్ధికి నోచుకోని వైనాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఏది ఏమైనా ఒక నిర్ణయం కోసం ప్రాంతం చరిత్రను, ముఖ చిత్రాన్ని మారుస్తారా అన్న డౌట్స్ వస్తున్నాయి. రాజకీయాలు పక్కన పెట్టి ప్రాంత చరిత్రను, డిమాండ్ను అనుసరించి నిర్ణయం తీసుకోవాలన్నది జనం డిమాండ్. కేంద్రం దీనిపై ఏం చేస్తుందో మరి. విభజనపై కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. ప్రక్రియను స్పీడ్గా పూర్తి చేస్తోంది. కానీ భద్రాచలంపై పీటముడి పడుతోంది. ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి డ్రాఫ్ట్ బిల్ పంపే ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్న జీవోఎం ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలను సూచిస్తుందనేది కీలకంగా మారింది. ఏదైతేనేం విభజనకు మానసికంగా సిద్ధమైన రెండు ప్రాంతాలు పట్టుదలకు పోకుండా భద్రాచలంపై కరెక్ట్ స్టాండ్ తీసుకోవాలి. రాజకీయాలు పక్కన పెట్టి చరిత్రను అర్థం చేసుకుని విభజనకు సహకరించాలి. లేకపోతే మరిన్ని ఉద్యమాలు పుట్టే ప్రమాదం ఉంది. ఇది V6 స్పాట్లైట్.